క్యాన్సర్ హీలర్ సెంటర్, ఏ న్యూ బిగినింగ్. దక్షిణాది రాష్ట్రాలు ఏకం కావాలన్న సీఎం రేవంత్ రెడ్డి. క్రమశిక్షణ తప్పితే ఉపేక్షించబోమన్న మంత్రి తుమ్మల. మంత్రులు కమిషన్లు అడుగుతున్నారన్న హరీష్ రావు. ఇలాంటి టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. ఒకే దేశం ఒకే ఎన్నిక కాదు, ఒకే వ్యక్తి ఒకే పార్టీ, ఇదే మోదీ రహస్య ఎజెండా అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సుపరిపాలనతో ఏడాదిలో ఎంతో మార్పు తెచ్చామని, హక్కుల రక్షణ కోసం దక్షిణాది రాష్ట్రాలు ఏకం కావాలన్నారు. కేరళలో నిర్వహించిన మాతృభూమి సదస్సులో సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలను ఛాలెంజింగ్ గా తీసుకోవాలన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. కష్టపడే కార్యకర్తలకు ఎన్నికల్లో ప్రాధాన్యత ఉంటుందన్నారు. ప్రజామోదం ఉన్న నేతలకు ఎన్నుకోవాలన్నారు. తల్లి లాంటి పార్టీ కోసం ఎలాంటి ద్రోహం లేకుండా నాయకులు పనిచేయాలని సూచించారు. సొంత పార్టీలో ఉండి క్రమశిక్షణ తప్పిన వారిని ఉపేక్షించబోమన్నారు. గ్రామ పంచాయతీల్లో కాంగ్రెస్ జెండా ఎగరాలన్నారు. తెలంగాణ భవన్లో బీసీ ముఖ్య నేతలతో కేటీఆర్ సమావేశమయ్యారు. బీసీలకు 42% రిజర్వేషన్ల సాధనపై చర్చించారు. కులగణన సర్వే పూర్తిగా తప్పుల తడక అని ఆరోపించారు కేటీఆర్. ప్రభుత్వం శాస్త్రీయంగా మళ్లీ రీసర్వే చేయాలని డిమాండ్ చేశారు. బీసీలకు సీఎం రేవంత్ క్షమాపణలు చెప్పాలన్నారు. త్వరలో కామారెడ్డిలోనే బీసీల కోసం బీఆర్ఎస్ సభ నిర్వహిస్తామన్నారు. తెలంగాణ మంత్రులు ప్రతి పనిలో కమిషన్లు అడుగుతున్నారని ఆరోపించారు మాజీ మంత్రి హరీష్ రావు. పనుల కోసం వెళ్లిన ఎమ్మెల్యేలు కూడా పర్సెంటేజ్ అడుగుతున్నారన్నారు. బిల్లు పాస్ కావాలంటే 10% భూమి క్లియర్ కావాలంటే 30% అడుగుతున్నారన్నారు. మంత్రుల తీరుతోనే ఎమ్మెల్యేలు మీటింగ్లు పెట్టుకున్నారని తెలిపారు. రాష్ట్ర సంపదను ఢిల్లీకి దోచిపెడుతున్నారని విమర్శించారు. ఢిల్లీలో బీజేపీ గెలుపుతో హైదరాబాద్ లో ఆ పార్టీ నేతలు సంబరాలు చేసుకున్నారు. దేశ ప్రజలు బీజేపీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారన్నారు కిషన్ రెడ్డి. డబుల్ ఇంజిన్ సర్కార్తోనే అభివృద్ధి వేగంగా జరుగుతుందన్నారు. తెలంగాణ ప్రజలు కూడా బీజేపీ రావాలని బలంగా కోరుకుంటున్నారన్నారు లక్ష్మణ్. కాంగ్రెస్ బీఆర్ఎస్ లు మంచి పాలన అందించడంలో విఫలమయ్యాయని ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ లకు అభ్యర్థులు లేరన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. 3 ఎమ్మెల్సీ స్థానాలను తామే గెలుస్తామన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ ల మధ్య లోపాయికారి ఒప్పందం జరిగిందన్నారు. కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్, ఫామ్ హౌస్ కేసుల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం హడావుడి చేసిందని, బీఆర్ఎస్ నేతలపై ఉన్న కేసుల విషయంలో ప్రభుత్వం నోరు మెదపడం లేదన్నారు. లిక్కర్ పాలసీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారంతా ఓడిపోయారన్నారు బీజేపీ ఎంపీ డీకే అరుణ. ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీ పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. తెలంగాణలో ఇప్పటికీ ఇచ్చిన హామీలను పూర్తిగా అమలు చేయలేదన్నారు. ప్రజలను మోసం చేస్తే బీఆర్ఎస్ ఆప్కు ఏ గతి పట్టిందో కాంగ్రెస్ కు అదే గతి పడుతుందన్నారు. ఫిరాయింపుల వ్యవహారంపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పందించారు. కోర్టు తీర్పు ఎలా వచ్చినా శిరసా వహిస్తానన్నారు. ఉప ఎన్నికలొస్తే ఎదుర్కోవడానికి సిద్ధమన్నారు. పారిపోయే పరిస్థితి అసలే లేదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ కు ఫిరాయింపులపై మాట్లాడే అర్హత లేదన్నారు కడియం. గత 10 ఏళ్లలో 36 మంది ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ లోకి తీసుకుని మంత్రుల్ని చేశారని గుర్తు చేశారు. అవినీతిలో కూరుకుపోయినందున కేజ్రీవాల్ ను ఢిల్లీ ప్రజలు పక్కకు పెట్టారన్నారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. 100 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ దేశంలో నామరూపాలు లేకుండా పోతోందన్నారు. తెలంగాణలో 8,000 మంది పదవీ విరమణ చేస్తే ఒక్కరికి కూడా రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందడం లేదని, కేవలం డిఏ ప్రకటనలకే పరిమితమైందన్నారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయానికి నోటీసులు. రాహుల్ గాంధీ ఉన్నంత వరకు బీజేపీ విజయానికి ఢోకా లేదన్న విష్ణుకుమార్ రాజు. రాబోయే రోజుల్లో జగన్ 2.0ని చూస్తారన్న కాకాణి. ఇలాంటి టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎల్లుండి కీలక సమావేశం జరగబోతోంది. ఈ సదస్సుకు మంత్రులు, ప్రభుత్వ కార్యదర్శులు హాజరు కానున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సాధించిన విజయాలు, మార్చి వరకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రణాళికలు రచించనున్నారు. కేంద్రం ద్వారా ఏపీకి వచ్చే ఆర్థిక ప్రయోజనాలు, ఎన్నికల హామీల అమలుపై సీఎం సమీక్షిస్తారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయానికి నోటీసులు ఇచ్చారు పోలీసులు. ఈ నెల 5న జగన్ నివాసం ముందు 2 సార్లు అగ్ని ప్రమాదం జరిగింది. ఈ వరుస అగ్ని ప్రమాదాలపై తాడేపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. దీంతో ఈ నెల 5వ తేదీన అర్ధరాత్రి 2 గంటల నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు రికార్డైన సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వాలని నోటీసుల్లో స్పష్టం చేశారు తాడేపల్లి పోలీసులు. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలంలో గోదావరి ఏటిగట్టు ఆధునీకరణ పనులను మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. ఇరిగేషన్ శాఖ అత్యవసర పనుల కోసం సీఎం చంద్రబాబు 320 కోట్ల నిధులు మంజూరు చేశారన్నారు. డ్రైన్ల పూడిక పనులు, ఏటిగట్ల బలోపేతం లాంటి అత్యవసర పనులకు ఈ నిధులు వినియోగిస్తున్నామని, మార్చి నెలాఖరుకు పనులు మొత్తం పూర్తి చేస్తామన్నారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు మంత్రులు ఆనం, సవిత, నారాయణ, ఫారూక్,
బీసీ జనార్దన్ రెడ్డి. వైసీపీ హయాంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు ఆనం. సోమశిల జలాశయాన్ని నిర్లక్ష్యం చేశారన్నారు. త్వరలోనే సూపర్ 6 పథకాలు అమలు చేయబోతున్నామన్నారు మంత్రి సవిత. విజయవాడలో ఆధునీకరించిన పల్లెం పెద్దేశ్వర్ హెల్త్ కేర్ సెంటర్ ను ప్రారంభించారు మంత్రి సత్యకుమార్, మంత్రి కొల్లు రవీంద్ర. కూటమి ప్రభుత్వం వైద్యానికి 6.5% బడ్జెట్లో నిధులు పెంచిందన్నారు. కేంద్ర ప్రభుత్వం సైతం వైద్య శాఖకు 12% నిధులను బడ్జెట్లో కేటాయించిందన్నారు. ఢిల్లీలో ఆప్కు ప్రజలు గుణపాఠం చెప్పారన్నారు బీజేపీ ఏపీ చీఫ్ పురంధేశ్వరి. ఏపీలో జగన్ ను తిరస్కరించినట్లే ఢిల్లీలో కేజ్రీవాల్ ను రిజెక్ట్ చేశారన్నారు. అభివృద్ధి, నీతివంతమైన సుపరిపాలన కోసమే బీజేపీకి పట్టం కట్టారన్నారు పురంధేశ్వరి. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా బీజేపీని ఆశీర్వదించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. రాహుల్ గాంధీ ఉన్నంత వరకు బీజేపీ విజయానికి ఢోకా లేదన్నారు బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు. ఢిల్లీ నుంచి గల్లీ వరకు బీజేపీ హవానే నడుస్తోందన్నారు. ఢిల్లీలో లిక్కర్ కుంభకోణం ఇప్పుడు బీజేపీని గెలిపించిందన్నారు. ఏపీలోనూ గత ప్రభుత్వ హయాంలో 30,000 కోట్ల కుంభకోణం జరిగిందని విచారణ జరుగుతోందన్నారు. వైసీపీ పనైపోయిందని, నాయకులు బయటకొస్తే మంచిదన్నారు. అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదని గుర్తుపెట్టుకుని పోలీసులు నడుచుకోవాలన్నారు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. మేం అధికారంలోకి వచ్చాక ప్రతి ఒక్కరికి సరైన తీరులో చర్యలుంటాయన్నారు. పథకాల పేరుతో ప్రజలను మోసం చేసి గెలిచే నైజం మాది కాదన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి అమలు చేసే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నారు. రాబోయే రోజుల్లో జగన్ 2.0ని చూస్తారు, సిద్ధంగా ఉండాలన్నారు. గుంటూరు మేయర్ పీఠంపై కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ప్రస్తుత మేయర్పై అవిశ్వాసం పెట్టేందుకు ప్లాన్ చేస్తోంది. కేంద్ర మంత్రి పెమ్మసాని ఆధ్వర్యంలో కార్పొరేటర్లు భేటీ అయ్యారు. మార్చి 17తో మేయర్ పదవీ కాలం 4 ఏళ్లు పూర్తవుతుంది. దీంతో మార్చి 18న మేయర్పై అవిశ్వాసం పెట్టేందుకు కూటమి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. 2 రాష్ట్రాల సీఎంల రాజీనామా, ప్రజల కోసం పనిచేయాలన్న కేజ్రీవాల్. జాతీయ విద్యా విధానం విషయంలో కేంద్రంపై స్టాలిన్ సీరియస్. ఇలాంటి టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం. మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ రాజీనామా చేశారు. గవర్నర్ అజయ్ కుమార్ భల్లాను కలిసి రాజీనామా లేఖను సమర్పించారు. గత 2 ఏళ్లుగా మణిపూర్లోని మీటీ, కుకీ జాతుల మధ్య హింస కొనసాగుతోంది. ఈ క్రమంలో కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్షాలు ప్రభుత్వంపై అవిశ్వాసానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు రాష్ట్రానికి సేవ చేయడం గౌరవంగా భావిస్తున్నానన్నారు బీరేన్ సింగ్. ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి అతిషి రాజీనామా చేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ బీకే సక్సేనాకు రాజీనామా లేఖను అందజేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీని బీజేపీ ఓడించింది. ఈ క్రమంలో సీఎం పదవికి అతిషి రాజీనామా చేశారు. ఢిల్లీలో 27 ఏళ్ల తర్వాత బీజేపీ సర్కార్ ఏర్పాటు కసరత్తు ప్రారంభమైంది. కొత్తగా గెలిచిన 48 మంది ఎమ్మెల్యేలతో కలిసి లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాను కలిసేందుకు బీజేపీ ఢిల్లీ అధ్యక్షుడు బీరేంద్ర సచ్దేవా సమయం కోరారు. అయితే ఫిబ్రవరి 15న ప్రధాని మోదీ విదేశీ పర్యటన తర్వాతే కొత్త సీఎం ప్రమాణం చేసే అవకాశాలున్నాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన ఆప్ ఎమ్మెల్యేలతో అరవింద్ కేజ్రీవాల్ సమావేశమయ్యారు. ఢిల్లీలోని ఫిరోజ్ షా రోడ్లోని తన నివాసంలో జరిగిన భేటీలో ప్రజల కోసం పనిచేయాలని వారికి సూచించారు. ఈ సమావేశంలో అతిషితో పాటు 22 మంది ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. బీజేపీ ఇచ్చిన హామీలను నెరవేర్చేలా ఆప్ నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్రను పోషిస్తుందన్నారు. ప్రజల కోసం పనిచేస్తూ వారి సమస్యల్ని పరిష్కరిస్తామన్నారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర సర్కార్పై తమిళనాడు సీఎం స్టాలిన్ విమర్శలు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఓపెన్ బ్లాక్ మెయిల్ కు పాల్పడుతోందని మండిపడ్డారు. జాతీయ విద్యా విధానాన్ని తిరస్కరించినందుకు ప్రతీకారంగా రాష్ట్రానికి రావాల్సిన వేల కోట్ల రూపాయల నిధులను వేరే వాటికి మళ్లించారంటూ ఎక్స్ వేదికగా ఆరోపణలు చేశారు. చండీగఢ్లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. అమెరికా నుంచి భారత వలసదారులను బలవంతంగా తరలించడంపై యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు భారీ ఆందోళన చేపట్టారు. బ్యారికేడ్లు తొలగించేందుకు యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. పరిస్థితి అదుపు తప్పడంతో యూత్ కాంగ్రెస్ కార్యకర్తలపై పోలీసులు వాటర్ కెనాన్లను ప్రయోగించారు. పలువురు కార్యకర్తలను అరెస్ట్ చేశారు. జమ్మూ కశ్మీర్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ప్రముఖ టూరిస్ట్ ప్లేస్ సోన్మార్గ్ మార్కెట్లో మంటలు చెలరేగాయి. అగ్ని ప్రమాదంలో 50 దుకాణాలు కాలి బూడిదయ్యాయి. దీంతో భారీ ఆస్తి నష్టం జరిగింది. అయితే అగ్ని ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు ప్రకటించారు. అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన వ్యాపారులు తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్కౌంటర్. కిరణ్ రాయల్ పై విచారణకు ఆదేశించిన పవన్ కళ్యాణ్. మరోసారి హైడ్రా దూకుడు. ఇలాంటి టాప్ 9 న్యూస్ ఇప్పుడు చూద్దాం.
గ్రేటర్ కార్పొరేటర్లకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు కోసం కార్పొరేటర్లు పనిచేయాలని ఆదేశించారు. ఒక్కో కార్పొరేటర్ ఒక్కో నియోజకవర్గం ఇన్ఛార్జ్గా వ్యవహరించాలని నిర్ణయించారు. జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలపై ఫ్లోర్ కమిటీ మరోసారి చర్చించి నిర్ణయం తీసుకోవాలన్నారు. బీసీలకు న్యాయం జరుగుతుంటే భరించలేక కేటీఆర్ ఏదేదో మాట్లాడుతున్నారన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. సర్వేలో పాల్గొనని కేటీఆర్ కులగణనపై మాట్లాడడం విడ్డూరమన్నారు. బీఆర్ఎస్ పాలనలోనే బీసీలకు తీరని అన్యాయం జరిగిందన్నారు. కేటీఆర్ ను బీసీ సమాజం క్షమించదన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు అభ్యర్థులు లేరని, పరోక్షంగా బీజేపీకి బీఆర్ఎస్ మద్దతు ఇస్తోందని విమర్శించారు. ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. బీజాపూర్ జిల్లా నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 31 మంది మావోయిస్టులు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. ఈ ఎన్కౌంటర్ లో 2 జవాన్లు కూడా ప్రాణాలు కోల్పోయారు. మరో 2 తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలంలో పెద్ద మొత్తంలో ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఛత్తీస్గఢ్ లో 31 మంది మావోయిస్టులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. నక్సలిజాన్ని అంతం చేసే ప్రయత్నంలో 2 జవాన్లు ప్రాణాలు కోల్పోయారన్నారు. 2026 మార్చి 31 నాటికి దేశంలో నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలిస్తామన్నారు. జనసేన నేత కిరణ్ రాయల్ పై విచారణకు ఆదేశించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. సోషల్ మీడియాలో వస్తున్న ఆరోపణలపై విచారణ చేయాలని నిర్ణయించారు. పార్టీ కార్యక్రమాలకు కిరణ్ రాయల్ దూరంగా ఉండాలని ఆదేశించారు. హైదనగర్ లోని కోహెడాలో హైడ్రా దూకుడు కొనసాగిస్తోంది. కోహెడా గ్రామంలో 7.28 గుంటల భూమిని రియల్టర్ సమ్రెడ్డి బాల్రెడ్డి కబ్జా చేసినట్లు 170 మంది ఫ్లాట్స్ ఓనర్లు ఫిర్యాదు చేశారు. ప్లాట్లు కబ్జా చేసి భారీ ఫామ్ హౌస్ ను నిర్మించారన్న ఫిర్యాదుతో హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టారు. సమతా కుంభ్ 2025 ఆధ్యాత్మిక వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వికాస తరంగిణి ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్ లో సమతా యాత్ర నిర్వహించారు. శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పీపుల్స్ ప్లాజా వరకు జరిగిన సమతా యాత్రలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. జై శ్రీమన్నారాయణ అంటూ సమతా యాత్ర చేపట్టారు. సమతామూర్తి 3వ బ్రహ్మోత్సవాల సందర్భంగా సమతా యాత్ర నిర్వహించామన్నారు శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామి. సమాజ నిర్మాణానికి రామానుజాచార్య కృషి చేశారన్నారు. రామానుజాచార్య స్ఫూర్తితోనే అంబేద్కర్ పనిచేశారన్నారు. రాజ్యాంగం రూపకల్పనలో అంబేద్కర్ కృషి మరవలేందన్నారు. ప్రయాగ్రాజ్ లో మహాకుంభమేళా వైభవంగా కొనసాగుతోంది. త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేసేందుకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు. ఇప్పటి వరకు 41 కోట్ల మంది భక్తులు మహాకుంభమేళాకు తరలి వచ్చారని అధికారులు తెలిపారు. భారీ భూకంపం కరేబియన్ సముద్రాన్ని వణికించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.6గా నమోదైంది. ఈ భూకంపం ప్రభావం కొలంబియా, కెమెన్ ఐలాండ్స్, కోస్టరికా, హాండరూస్, నికరాగ్వా, క్యూబా దేశాలపై పడింది. భూకంప తీవ్రతతో సునామీ వచ్చే అవకాశం ఉందంటూ హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. టీమిండియా క్రికెటర్ మహమ్మద్ సిరాజ్ హైదరాబాద్ యూసఫ్ కోటలోని 1st బెటాలియన్ లో అసిస్టెంట్ కమాండెంట్ గా బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణ ప్రభుత్వం మహమ్మద్ సిరాజ్ కు డీఎస్పీ ఉద్యోగం కల్పిస్తూ గతంలో ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో డీఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్ లోకి వచ్చేశాడు. ఇంగ్లాండ్ తో జరుగుతున్న 2వ వన్డేలో ఓపెనర్ గా వచ్చిన రోహిత్ సెంచరీ చేశాడు. హిచ్మెన్ చాలా కాలం తర్వాత తనదైన శైలిలో మెరుపు షాట్లతో విరుచుకుపడ్డాడు. రోహిత్ కు వన్డేల్లో ఇది 32వ శతకం. దాదాపు 16 నెలల తర్వాత హిచ్మెన్ వన్డేల్లో సెంచరీ చేశాడు. నల్గొండలో 23 లక్షలున్న బ్యాగ్ మాయం. అనంతపురంలో మధ్యప్రదేశ్ థార్ గ్యాంగ్ అరెస్ట్. మీర్పేట్ మాధవి హత్య కేసులో రిమాండ్ రిపోర్ట్. ఇలాంటి టాప్ 9 న్యూస్ చూద్దాం. హైదరాబాద్ పంజాగుట్టలో పారిశ్రామికవేత్త జనార్దన్ రావు హత్యకు గురయ్యారు. ఆస్తి కోసం జనార్దన్ రావును మనవడు కీర్తి తేజ హత్య చేశాడు. కంపెనీలో డైరెక్టర్ పోస్ట్ ఇవ్వలేదన్న కోపంతో 73 సార్లు జనార్దన్ రావును కత్తితో పొడిచాడు కీర్తి తేజ. జనార్దన్ రావుపై దాడి చేస్తుంటే అడ్డం వచ్చిన తల్లిని కూడా 12 సార్లు పొడిచాడు. ప్రస్తుతం కీర్తి తేజ తల్లి ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు డాక్టర్లు. ఏలూరులో కీర్తి తేజను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కీర్తి తేజ బ్లడ్ శాంపిల్స్ సేకరించి నార్కోటిక్ ల్యాబ్ కు పంపారు. కీర్తి తేజ డ్రగ్స్ కు బానిస కావడంతో కంపెనీలో డైరెక్టర్ పోస్ట్ ఇవ్వడానికి తాత జనార్దన్ రావు నిరాకరిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో కొంతకాలంగా తల్లి తాతకు దూరంగా ఉంటున్న కీర్తి తేజ ప్లాన్ ప్రకారం ఇంటికొచ్చి తాతను హత్య చేశాడు. నల్గొండ జిల్లా నార్కెట్పల్లి దగ్గర 23 లక్షల నగదుతో ఉన్న బ్యాగ్ మాయమైంది. నార్కెట్పల్లి సమీపంలోని ఓ హోటల్ దగ్గర ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఆపారు.
అందులో ప్రయాణిస్తున్న వ్యక్తి నగదు బ్యాగ్ ను బస్సులో ఉంచి టిఫిన్ చేసేందుకు దిగాడు. తిరిగొచ్చి చూస్తే నగదు మాయమైనట్లు గుర్తించాడు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిష్టారంలో సింగరేణి అధికారులు సిబ్బందిని కాలనీ వాసులు నిర్బంధించడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సింగరేణి సైలో బంకర్ కారణంగా కాలనీ వాసులు శ్వాసకోశ వ్యాధులకు గురవుతూ ప్రాణాలను కోల్పోతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సంగారెడ్డి జిల్లా కొల్లూరు ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ దగ్గర అక్రమంగా లారీలో తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారు. రాజేంద్రనగర్ నుంచి ముంబైకి రేషన్ బియ్యం తరలిస్తున్నట్లు గుర్తించారు. 24 టన్నుల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని లారీని సీజ్ చేశారు కొల్లూరు పోలీసులు. అనంతపురం శివారు కాలనీలో 18 రోజుల క్రితం జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. మధ్యప్రదేశ్ థార్ గ్యాంగ్ ను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అరెస్ట్ అయిన ముగ్గురులో గ్యాంగ్ లీడర్ పై ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో 32 కేసులున్నాయన్నారు ఎస్పీ జగదీష్. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలోని బలీసాబ్ రోడ్ లో ఓ మొబైల్ షాప్ లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మొబైల్స్, ల్యాప్టాప్లు, కంప్యూటర్లు, ఫర్నిచర్ దగ్ధమైంది. దాదాపు 15 లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లు చెప్తున్నారు. అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ మీర్పేట్ మాధవి హత్య కేసు రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు కీలక అంశాలను ప్రస్తావించారు. కుటుంబ కలహాలే మాధవి హత్యకు కారణమని తేల్చారు. 5 ఏళ్లుగా మాధవిని గురుమూర్తి పుట్టింటికి పంపించలేదు. అయితే సంక్రాంతికి పుట్టింటికి వెళ్తానని మాధవి అనడంతో గొడవ జరిగింది. కోపంతో మాధవిని గురుమూర్తి చంపినట్లు నిర్ధారించారు. Cancer Healer Center, a new beginning.